ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియోని చూడండి. వీడియోలోని చేపలు అమ్ముతున్నారని తెలిసి అక్కడ ఏమేమి అమ్ముతున్నారు చూడటానికి వెళ్ళిన తర్వాత నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అమ్మే చేపలన్నీ లోకల్లో దొరికిన చేపలే, కానీ రేట్లు మాత్రం అంతకంటే 4-5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఎండి చేపలు ఉన్నాయి, పచ్చి చేపలు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, దాంతో పాటు రకరకాల ఫిష్ మసాలా ఫ్లేవర్ కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే ఎండి రోజులు ఉన్నాయి, ఎండి చేపలు ఉన్నాయి. ఎండి చేపల్లోని దీన్ని సోల్ ఫిష్ అంటారు, మా వాళ్ళైతే నవ్వుల తట్లు అంటారు వీటిని. ఇవైతే వానమోట్లు అంటారు, జెల్లీ ఫిష్ లాగా ఉంటుంది అంటే చూడటానికి. ఇవి మాత్రం కిలాలు అంటారు మా వాళ్ళు. ఇవేమో సోవాళ్ళు, ఇవి మాత్రం కానగడతలు. ఇవి చిన్న రొయ్యలు, ఇవేవో స్మాల్ టిన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నవి కూడా చేపలే. వీటిని నేను ఎప్పుడు తినలేదు. ఇందులో కూడా చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి. నెత్తల పచ్చడి ఉంది, ట్యూనా ఫిష్ పచ్చడి ఉంది, చిప్పకన్ను పచ్చడి కూడా ఉంది. నాకు ఈ పచ్చడిని చూసి చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇవి దొరకడమే చాలా రేర్. సముద్రం, ఉప్పునీటి నది కలిసిన ప్లేస్ లోని మట్టిగా బురదగా ఉండే ప్లేస్ లో ఇది ఎక్కువగా దొరుకుతాయి. వాటితో పాటు కవ్వాలనే పచ్చడి కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇక్కడ లోకల్లో దొరికిన చేపలే ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. కానీ రేట్లు మాత్రం సామాన్యుడు కొనలేనంత హై రేట్లు ఉన్నాయి ఇవి. అయితే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో మన దగ్గర రేట్లు ఎలా ఉన్నాయో చెప్తాను. మీకు కనిపిస్తున్న ఈ చేపలను అంటారు. 50 నుంచి 100 రూపాయల మధ్య ఉంటుంది రేటు. ట్యూనా ఫిష్ అయితే కేజీ 100 నుంచి 150 మధ్యలో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రూపాయి తక్కువ 400 ఉంది. ఇక్కడ సిల్వర్ పాంప్లెట్ అనే చేప ఉంది, మా వాళ్ళైతే తెల్లచందువ అంటారు. 500 to 600 కేజీ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 1200 కేజీ ఉంది. ఇండియన్ సాల్మన్ అయితే 500-700 కేజీ ఉంటుంది. ఇక్కడ 1000 రూపాయల దగ్గరకు ఉంది. ఇక్కడ బ్లూ క్రాబ్ అనే పీత ఉంది. మా దగ్గర అయితే ఆ పీతలో కేజీ 300 నుంచి 400 వరకు ఉంటుంది. ఇక్కడ మాత్రం 750 రూపాయలు కేజీ ఉంది. ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నప్పటికీ 100 నుంచి 400-500 వరకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.